రాజమౌళి తదుపరి సినిమా ఏ హీరోతో చేస్తాడో, ఎలాంటి కథంశాన్ని ఎంచుకుంటాడన్న దానిపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల జక్కన్న బాలీవుడ్ లో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. కథపరంగా మహాభారతం ఇప్పటికే ఇంటర్నేషనల్ ప్రాజెక్టుగా వేరొకరు టేక్ ఓవర్ చేశారు. దీంతో జక్కన్న గరుడ పురాణంపై ఫోకస్ పెట్టే అవకాశాలున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ కథను తెరకెక్కించాలంటే చాలా విషయాలను పురాణం మొత్తం స్టడీ చేయాలి. అందుకు చాలా సమయం పడుతుంది. అందుకే ఇప్పుడు జక్కన్న మనసు ఛత్రపతి శివాజీపై మల్లుతోందని సమాచారం. ఇండియన్ హిస్టరీలో అత్యంత పరాక్రమవంతుడైన చక్రవర్తిగా ఛత్రపతి పేరుంది. ఛత్రపతి శివాజీ మహారాష్ట్రీయుడు. అందువల్ల హిందీలో పెద్ద ఎత్తున వర్కౌట్ అవ్వే ఛాన్స్ ఉంది. ఉత్తరాది సెంటిమెంట్ ను టచ్ చేసే చిత్రమవుతుందన్న అంచనాలున్నాయి. భారీ యుద్ధ సన్నివేశాలు, మదర్ సెంటిమెంట్, కుటిల రాజనీతి వంటి ఎన్నో ట్విస్టులు ఛత్రపతి శివాజీ కథలో ఇమిడి ఉన్నాయి. ఈ కథ అయితే బాగుంటుందని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట. అందులో భాగంగానే జక్కన్న బాలీవుడ్ కు వెళ్తున్నట్లు ఇప్పుడు బలమైన వార్తలు కూడా వస్తున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.